హలో అండి. ఈరోజు మనం 9వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్ న్యూ టెక్స్ట్ బుక్ 2023-24 సంబంధించింది. అందులో పద్య భాగాన్ని ఆల్రెడీ మనం చూసాం. గద్య భాగంలో ఇంపార్టెంట్ బిట్స్ని చూద్దాం. మీరు ఒకసారి కనుక టెక్స్ట్ బుక్ని చదివినట్లయితే మీకు ప్రాక్టీస్ బిట్స్ కింద ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందండి. వీడియో చూసే ముందుగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇల్లలకగానే పాఠ్యభాగం రచయిత పి సత్యవతి. ఇల్లలకగానే పాఠం ఎక్కడ నుంచి తీసుకున్నారు? సత్యవతి కథలు. సత్యవతి కథలు అనేది కథా సంపుటి. సత్యవతి గారి రచనలు సత్యవతి కథలు, ఇల్లలకగానే, మత్తు నగరి, మెలకువ, రాగభూపాలం, పడచుతనం, రైలు బండి, గొడుగు, ఆ తప్పు నీది కాదు. సత్యవతి గారి రచనల్లో కథా సంపుటాలు ఏవి? ఈ క్రింది వానిలో కథా సంపుటాలను గుర్తించండి అని అడుగుతాడు. ఈ సత్యవతి కథలు, ఇల్లలకగానే, మత్తు నగరి, మెలకువ, రాగభూపాలం. సత్యవతి గారు రాసిన నవలలు ఏవి? పడుచుతనం, రైలు బండి, గొడుగు, ఆ తప్పు నీది కాదు. సత్యవతి గారు ఎవరి రచనలను ఉర్దూ నుండి తెలుగులోకి అనువదించారు? ఇస్మత్ చుగ్తాయ్. ఇల్లలకగానే పాఠం ప్రక్రియ కథ. ఇల్లలకగానే పాఠం ఇతివృత్తం శ్రీ చైతన్యం. ఇల్లలకగానే పాఠంలో పేరు మర్చిపోయిన ఆ ఇల్లాలు పేరు శారద. బండారు అచ్చమామను కబలించిన వ్యాధి ప్లేగు. నేర్పరి అద్దం ప్రవీణురాలు. తీర్చిదిద్దిన చక్కగా మలచిన. భుజం తట్టడం ధైర్యం చెప్పడం ప్రోత్సహించడం. విద్యార్జన అంటే నేర్చుకోవడం. గుర్తు సమానార్థక పదాలు అంటే సమానార్థక పదాలు అంటే పర్యాయ పదాలు అని అర్థం. గుర్తు ఆనవాలు ఎరుక. బట్టలు వస్త్రాలు ఒలువలు దుస్తువులు. ఉత్తరాలు లేఖలు జాబులు. తపన ఉత్కంఠ ఆసక్తి. ఇల్లాలు గృహిణి భార్య. తీరము వికృతి పదం దరి. భాష వికృతి పదం భాష. ఆశ్చర్యం అచ్చెరువు. రాధ పాట పాడుతున్నది, రవి పాట పాడుతున్నాడు. సామాన్య వాక్యాన్ని సంయుక్త వాక్యాలుగా రాయండి అన్నాడు. రాధా రవి పాట పాడుతున్నారు. సాందీపుడు గురువు, శ్రీకృష్ణుడు శిష్యుడు. ఈయన్ని కూడా సామాన్య వాక్యాన్ని సంశిష్ట వాక్యంగా రాయమన్నాడు. సాందీపుడు శ్రీకృష్ణుడు, గురు శిష్యుడు. రవి బజారుకు వెళ్ళాడు, రఘు బజారుకు వెళ్ళాడు. రవి రఘు బజారుకు వెళ్ళారు. భీముడు వీరుడు, అర్జునుడు వీరుడు. భీమార్జునులు వీరులు. శైలజ నడుస్తున్నది, శైలజ పాట పాడుతున్నది. ఇది కూడా అంతే, సామాన్య వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యం. శైలజ నడుస్తూ పాట పాడుతున్నది. నెమలి వేగంగా వచ్చింది, నెమలి పామును చూసింది. నెమలి వేగంగా వచ్చి పామును చూసింది. నేను ఉదయాన్నే లేచాను, నేను వ్యాయామం చేశాను. నేను ఉదయాన్నే లేచి వ్యాయామం చేశాను. ఏనుగు తొండం ఎత్తింది, ఏనుగు ఘీంకరించింది. ఏనుగు తొండం ఎత్తి ఘీంకరించింది. కూరగాయలు సంధి. కూర ప్లస్ కాయలు కూరగాయలు. గసడ దవాదేశ సంధి. ఊరు వల్లెలు. ఊరు ప్లస్ పల్లెలు ఊరు వల్లెలు. గసడ దవాదేశ సంధి. తల్లిదండ్రులు. తల్లి ప్లస్ తండ్రి. గసడ దవాదేశ. కొలువు చేసి. కొలువు ప్లస్ చేసి. కొలువు చేసి. గసడ దవాదేశ. వాడు ప్లస్ కొట్టె. ఇది పదాన్ని కలిపి రాయండి. వాడు గొట్టె. నీవు ప్లస్ టక్కరి. నీవు డక్కరి. వత్తరు ప్లస్ పోదురు. వత్తరు ఓదురు. చదువు సంధ్యలు సమాసం ద్వంద్వ సమాసం. మూడు ముళ్ళు. మూడుగను సంఖ్య గల ముళ్ళు ద్విగు సమాసం. పాతవైన కాగితాలు సమాసం పేరు. పాతవైన కాగితాలంటే పాత కాగితాలు. సమాసం పేరు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. నా చరిత్ర సమాసం. నా యొక్క చరిత్ర షష్ఠీ తత్పురుష. రంగస్థలం పాఠ్యభాగం రచయిత తనికెళ్ళ భరణి. రంగస్థలం పాఠం ప్రక్రియ వ్యాసం. రంగస్థలం పాఠం ఇతివృత్తం సంస్కృతి. ఆటగదరా శివ మకుటంతో భక్తి గీతాలను రాసింది ఎవరు? తనికెళ్ళ భరణి గారు. తనికెళ్ళ భరణి గారి కథా సంపుటాలు అగ్గిపుల్ల ఆత్మహత్య, నక్షత్ర దర్శనం, పరికిణి. తనికెళ్ళ భరణి గారి నాటకాలు అద్దెకొంప,
చెల్చెల్ గుర్రం, కొక్కో రొక్కో, గార్ధబాండం, గోగ్రహణం. ఇవి తనికెళ్ళ భరణి గారి నాటకాలు. కళలు ఎన్ని? 64. కావ్యేషు నాటకం రమ్యం అన్నది ఎవరు? మహాకవి కాళిదాసు. లోక వృత్తానుకరణం నాట్యం అన్నది ఎవరు? నాట్యశాస్త్రం. తొలి తెలుగు నాటకం మంజరీ మధుకరీయం. మంజరీ మధుకరీయం రాసింది శ్రీ కోరాడ రామచంద్ర శాస్త్రి. సీజర్ చరిత్రము అనే నాటకాన్ని ఆంధ్రీకరించింది ఎవరు? వావిలాల వాసుదేవ శాస్త్రి. జూలియస్ సీజర్స్. ఈ సీజర్ చరిత్రము అనేదాన్ని జూలియస్ సీజర్స్ అని షేక్స్పియర్ రాస్తే ఈ జూలియస్ సీజర్ని మనకి వావిలాల వాసుదేవ శాస్త్రి సీజర్ చరిత్రము అని అనువదించారు. జూలియస్ సీజర్స్ కర్త షేక్స్పియర్. ధర్మవరం రామకృష్ణమాచార్యులు గారి నాటకం చిత్రనలీయం. గయోపాఖ్యానం నాటకకర్త చిలకమర్తి లక్ష్మీనరసింహం 1889లో రాశారు. ప్రతాపరుద్రీయం అనేది ఏ నాటకం? చారిత్రక నాటకం. చిలకమర్తి గారు రచించిన నాటకాలు గయోపాఖ్యానం, పార్వతీ పరిణయం. వేదం వెంకటరాయ శాస్త్రి గారి నాటకాలు ప్రతాపరుద్రీయం, బొబ్బిలి యుద్ధం. పానుగంటి వారి నాటకాలు పాదుకా పట్టాభిషేకం, విప్రనారాయణ. ఇందులో ఈ ఏదన్నా ఒక నాటకం పేరిచ్చి ఎట్లా పాదుకా పట్టాభిషేకం రచయిత నాటకాన్ని రచించింది ఎవరు అని అడగచ్చు. లేదా ఇంకొకటి గయోపాఖ్యానం అనేది కథ, కవిత, కథా సంపుటి, నాటకం. ఇట్లా ఈ టైప్లో దీని మీద బిట్స్ అడిగే అవకాశం ఉంది. తిరుపతి వెంకట కవులు వాళ్ళ నాటకాలు పాండవోద్యోగ విజయాలు, కురుక్షేత్రం. సత్య హరిశ్చంద్ర నాటకం ఎవరు రచించారు? బలిజేపల్లి లక్ష్మీకాంతం. ముక్తరాజు సుబ్బారావు గారు రాసిన నాటకం శ్రీకృష్ణ తులాభారం. తాండ్ర సుబ్రహ్మణ్యం గారు రచించిన నాటకం రామాంజనేయ యుద్ధం. శ్మశాన వాటిక రచించినది గుర్రం జాషువా. మొత్తంగా వ్యవహారిక భాషలో రచించిన మొట్టమొదటి నాటకం కన్యాశుల్కం. ప్రపంచ సాహిత్యంలో కన్యాశుల్కం వంటి నాటకం లేదు అని కితాబిచ్చినది ఎవరు? శ్రీశ్రీ. స్త్రీలు పాత్రలు స్త్రీలే ధరించాలి, పురుషులు ధరించకూడదు అనే నినాదాన్ని లేవదీసింది ఎవరు? బళ్ళారి రాఘవ. రేడియో నాటకాలు ఏ సంవత్సరం ప్రారంభమయ్యాయి? 1967. చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి గణపతి అనేది ఏ నాటకం? హాస్య నాటకం. ప్రజానాట్య మండలి ఎప్పుడు ఏర్పడింది? 1943లో. మరో మొహంజోదారో నాటకం రచయిత ఎన్ఆర్ నంది 1964. మధ్యతరగతి జీవితాన్ని ప్రతిబింబిస్తూ రాళ్లపల్లి వారు రాసిన నాటకం ముగింపు లేని కథ. పాటిబండ్ల ఆనందరావు గారు రాసిన నాటకం పడమటి గాలి. ఏకపాత్ర ఎన్ని నిమిషాల పాటు సాగే ప్రదర్శన? 10 నుంచి 15 నిమిషాలు. ఏకపాత్రాభినయంలో దేనికి ప్రాధాన్యం ఉంటుంది? సంభాషణలు పలకడానికి అలాగే అభినయానికి, ఈ రెండింటికి సమ ప్రాధాన్యత ఉంటుంది. మయసభలో దుర్యోధనుడు ఏకపాత్రాభినయం రాసింది ఎవరు? ఎం వెంకటరత్నం. కోతలరాయుడు ముద్దబ్బాయి ఏకపాత్రలు రచించినది ఎవరు? గరికపాటి రాజారావు. గోగ్రహణం అనే వీధి నాటకాన్ని రచించింది ఎవరు? తల్లావజ్జల సుందరం. ఇందాక గోగ్రహణం అని వచ్చింది, ఇక్కడ కూడా గోగ్రహణం అని వచ్చింది. ఇందాక వచ్చిన గోగ్రహణం అది తనికెళ్ళ భరణి గారు రాశారు. అదేంటిదో ఒకసారి చూద్దాం ఉండండి. ఇది కూడా నాటకమే, తనికెళ్ళ భరణి గారిది కూడా నాటకమే గోగ్రహణం అనేది. ఇక్కడ గోగ్రహణం అనే ఇది వీధి నాటకం. వీధి నాటకాన్ని రచించింది తల్లావజ్జల సుందరం. ముక్తనీర్ సంస్థ ఉన్న ప్రాంతం మధ్యగ్రామ్. ఇది పశ్చిమ బెంగాల్. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నామంటే మనం ఈ టెక్స్ట్ బుక్లో మెయిన్ పాఠం అయిపోయిన తర్వాత వాడు ఆ వ్యాసాలు ఇచ్చాడు కదా, గద్యాలు అవి అపఠిత గద్యాలు అని ఇచ్చాడు కదా, అవి వాటిల్లో నుంచి తీసుకున్నాం పారాగ్రాఫ్ రీడింగ్లో. తెలుగు ప్రజలకు వెంట్రిలాక్వలిజం అనే నూతన కళను పరిచయం చేసింది ఎవరు? నేరెళ్ళ వేణుమాధవ్. ఆత్మవంచన నాటిక రచయిత బుచ్చిబాబు. తేలుకుట్టిన దొంగలు పొట్లూరు వెంకటేశ్వరరావు. కప్పలు నాటిక ఆత్రేయ. కంఠాభరణం పానుగంటి. గృహప్రవేశం మునిమాణిక్యం. ఇవి నాటకాలు అన్నమాట.
సరిపడని సంగతులు బళ్ళారి రాఘవ, సత్యంగారి ఇల్లెక్కడ, గొల్లపూడి మారుతీరావు, కనుమరుగు, అర్థం మాయమవ్వడం, హర్షధ్వానాలు, చప్పట్లు, నిత్యనూతనంగా అంటే రోజు కొత్తగా, సమ్మేళనము, కలయిక, ఆద్యంతం, చివరి వరకు, స్త్రీ పర్యాయపదం, మహిళ, మగువ, గ్రామం, పల్లెటూరు, హాస్యం, నవ్వు, నృత్యం, నాట్యం, ప్రేక్షకులు, వీక్షకులు, ఉల్లాసం, నానార్థాలు, ఉత్సాహం, ప్రకాశం, ప్రారంభం, ఒక అలంకారం, చేరువ, నానార్థాలు, సమీపం, సమూహం, సేవ, నూతనం, నానార్థాలు, కొత్త, యువ, తాజా, కాలం, నానార్థాలు, సమయం, వాతావరణం, చావు, నలుపు, విధి, కృషి, నానార్థాలు, వ్యవసాయం, ప్రయత్నం, పేదరాలు, సంధి, పేద ప్లస్ ఆలు, రుగాగం సంధి, బీదరాలు, బీద ప్లస్ ఆలు, రుగాగం సంధి, బాలింతరాలు, బాలింత ప్లస్ ఆలు, రుగాగం సంధి, మనుమరాలు, మనుమ ప్లస్ ఆలు, రుగాగం సంధి. చూడండి, ఇక్కడ పేదాది శబ్దములకు ఆలు శబ్దం పరమైతే ఏం సంధి వస్తుంది? రుగాగమం వస్తుంది. ధీరురాలు, ధీర ప్లస్ ఆలు, గుణవంతురాలు, గుణవంత ప్లస్ ఆలు, విద్యావంతురాలు, శ్రీమంతురాలు, అసాధ్యురాలు, ఇవన్నీ రుగాగమ సంధి. లోకానుభవం, లోక ప్లస్ అనుభవం, లోకానుభవం, సవర్ణ దీర్ఘ సంధి. అత్యుత్తమం, అతి ప్లస్ ఉత్తమం, అత్యుత్తమం, యనాదేశ సంధి. ముఖాభినయం, ముఖ ప్లస్ అభినయం, సవర్ణ దీర్ఘ సంధి. పార్వతీ పరిణయం, సమాసం, పార్వతి యొక్క పరిణయం, షష్ఠీ తత్పురుష. పాతిక సంవత్సరాలు, పాతిక అనే సంఖ్య గల సంవత్సరాలు, ద్విగు సమాసం. యుగ కవి, యుగకరమైన కవి, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. మయసభ, మయునుచే నిర్మించబడిన సభ, తృతీయ తత్పురుష. శైలజ సైకిల్ తొక్కుతూ పాట పాడుతున్నది. ఇది సంయుక్త వాక్యంగా రాయమన్నాడు. శైలజ సైకిల్ తొక్కుతున్నది, శైలజ పాట పాడుతున్నది. రామారావు అన్నం తిని పడుకున్నాడు, రామారావు అన్నం తిన్నాడు, రామారావు పడుకున్నాడు. సీతమ్మ బట్టలు ఉతికి ఆరవేసింది, సీతమ్మ బట్టలు ఉతికింది, సీతమ్మ ఆరవేసింది. శశిధర్ పరిగెత్తి అలసిపోయాడు, శశిధర్ పరిగెత్తాడు, శశిధర్ అలసిపోయాడు. జింకలు బిత్తర చూపులతో చూస్తూ చెవులు నిలిపి చెంగున గెంతుతున్నాయి. అలంకారం, స్వభావోక్తి. చల్లని గాలికి పూల తోటలోని మొక్కలు తలూపుతున్నాయి. అలంకారం, స్వభావోక్తి. ప్రకృతి రమణీయతకు పరవశించి నెమలులు నాట్యం చేస్తున్నాయి. స్వభావోక్తి. కొండపై నుంచి జాలువారుతున్న సెలయేటిలో మీనములు మేనుమరిచి గెంతుతున్నాయి. స్వభావోక్తి. మంచు కొండలలో ముంచే మంచును తట్టుకుంటూ సైనికులు పహారా కాస్తున్నారు. స్వభావోక్తి. ప్రియమైన నాన్నకు, రచయిత శ్రీమతి పింగళి బాలాదేవి గారు. ప్రియమైన నాన్నకు ప్రక్రియ, లేఖ. బాలాదేవి గారి నవలలు ఒక చీకటి ఒక వెన్నెల, పొగమంచులో సూర్యోదయం. బాలాదేవి గారి కథా సంపుటాలు నాన్నకు రాయని ఉత్తరం, కుసుమ కోమలి, ప్రశ్న, గాజు బొమ్మలు, గృహప్రవేశం. ప్రియమైన నాన్నకు అనే పాఠం దేని నుంచి గ్రహించబడింది? తెలుగు కథా పారిజాతాల నుంచి గ్రహించబడింది. లేఖలు దేనికి ప్రతీకలు? చైతన్యానికి. స్థగితం, అర్థం స్థిరంగా ఉండటం. ఉరకలు, దుమకడం, కరువు, క్షామం, స్మృతులు, జ్ఞాపకాలు, అస్తిత్వం, ఉనికి. యథ పర్యాయపదం, హృదయం. లేఖ, ఉత్తరం, జ్ఞాపకాలు, మననం. లేమి, వెలితి, భోజనం, ఆహారం, ఆతృత, తొందర, పశువు, గొడ్డు. ఇవి పాఠం చివరిలో ఒక వాక్యం ఇచ్చాడు కదా, ఆ వాక్యంలో ఉన్న పర్యాయ పదాలు గుర్తించండి అన్నాడు. నేను డైరెక్ట్గా వాటిని రాశాను. భోగము, నానార్థం. చూడండి, పాము పడగ, శుభం, కీర్తి, భోజనం, తపస్సు, భువనం, మరదలు. ఇన్ని నానార్థాలు ఉన్నాయి భోగము అనే ఒక పదానికి. పంక్తి, వికృతి పదం, బంతి. క్షేమము, క్షేమము. ఉత్తరాలు, సంధి పేరు, ఉత్తరము ప్లస్ లు, ఉత్తరాలు, లులనల సంధి. జ్ఞాపకాలు, జ్ఞాపకము ప్లస్ లు, లులనల సంధి. 15 ఏళ్ళు, 15 ప్లస్ ఏళ్ళు, 15 ఏళ్ళు, ఉకార సంధి. మాకెవరికి సంధి, మాకు ప్లస్ ఎవరికి, ఉకార సంధి. అటజని సంధి, అటన్ ప్లస్ చని, అటజని, సరళాదేశ సంధి. వానిన్ గూర్చి, వానిన్ ప్లస్ కూర్చి, వానిన్ గూర్చి, సరళాదేశ సంధి. రాక్షసుల జూసిరి, రాక్షసులన్ ప్లస్ చూసిరి, రాక్షసుల చూసిరి, సరళాదేశ సంధి.
ప్రాణము దీసెను, ప్రాణమున్ ప్లస్ తీసెను, ప్రాణము దీసెను సరళాదేశంది. రాగలదు, రాన్ ప్లస్ కలదు, రాగలదు సరళాదేశంది. సంధిని విడదీసినప్పుడు ఇదిగో చివరిలో ఉన్ను పదం వచ్చింది కదా, ఉన్ను ఉండి దానికి కచట తపలలో ఏదో ఒకటి పరమయ్యి ఇవి వస్తేనేమో సరళాదేశంది. ఈ ఇన్ను లేకపోతే ధృత ప్రకృతికం లేకుండా అయితేనేమో అది గసల జవాదేశంది అవుతుంది. వచ్చేదల్లి, వచ్చెన్ ప్లస్ తల్లి, వచ్చేదల్లి సరళాదేశంది. పట్టుబట్టెను, పట్టున్ ప్లస్ పట్టెను, పట్టుబట్టెను సరళాదేశంది. రావణు జంపే, రావణు ప్లస్ చంపే, రావణు చంపే సరళాదేశంది. ఛాయబోలే, ఛాయన్ ప్లస్ బోలే, ఛాయబోలే సరళాదేశంది. తండ్రి కూతురులు సమాసం, తండ్రిను కూతురును ద్వంద్వ సమాసం. అజ్ఞానము, జ్ఞానము కానిది నైన్ తత్పురుష. గౌరవ అభిమానములు, పఠన లేఖనములు సమాసం. గౌరవము అభిమానము ఇది ద్వంద్వ సమాసం. పఠనము లేఖనము ఇది కూడా ద్వంద్వ సమాసం. చేయవలసిన పని తప్పనిసరిగా చేయమని విధిగా చెప్పే వాక్యాలు విధ్యార్థక వాక్యాలు. సమాచారం ఖచ్చితంగా స్పష్టంగా తెలిపే వాక్యాలు నిశ్చయార్థక వాక్యాలు. పనిని నిషేధించే వాక్యాలు నిషేధార్థక వాక్యాలు. శేషసాయికి మ్రొక్కు శిరము అలంకారం, లాఠానుప్రాస అలంకారం. ఎందుకని శిరము తల, ఇక్కడ శిరము ఉన్న తలే. అర్ధభేదం లేదు చూడండి, అర్ధభేదం లేకుండా తాత్పర్య భేదంతో రెండు హల్లుల జంట వెంటనే వస్తే అది లాఠానుప్రాస అలంకారం అవుతుంది. అర్ధభేదం ఉండదు అందులో. శిరము చూడండి, ఇక్కడ శిరము అంటే తల, అవతల శిరము అన్నా కానీ తలే. కానీ శేషసాయికి మొక్కే శిరమే శిరమంట. ఆ దేవుణ్ణి కొలిచే, ఆ దేవుడికి దండం పెట్టే తలే తల. అర్ధభేదం లేదు కానీ తాత్పర్యంలో భేదం ఉంది కాబట్టి ఇది లాఠానుప్రాస అలంకారం. మధుర ఫలితంబులిచ్చు వృక్షంబు. ఇక్కడ వృక్షం అన్నా చెట్టే, పక్కనున్న వృక్షం అన్నా చెట్టే, కానీ తీయని ఫలాలను ఇచ్చేటటువంటి చెట్టు అంట. మిగిలిన చెట్లు కాదని ఇది అర్ధభేదం లేదు కానీ తాత్పర్య భేదం ఉంది కాబట్టి ఇది లాఠానుప్రాస. దేవా నీకు 100 వందనాలు. ఇక్కడ చూడండి, ఇది చేకానుప్రాస. ఎందుకని అర్ధభేదంతో కూడిన హల్లుల జంట వెంటనే వస్తే అది చేకానుప్రాస అలంకారం అవుతుంది. ఇక్కడ 100 అంటేనేమో 100, ఇక్కడ వందనాలు అంటేనేమో దండం పెట్టడం. అర్థమైందా? అర్ధభేదంతో కూడిన హల్లుల జంట వెంటనే వస్తే చేకానుప్రాస. అర్ధభేదం లేకుండా తాత్పర్య భేదంతో కూడిన హల్లుల జంట వెంటనే వస్తే అది లాఠానుప్రాస అలంకారం. నీటిలో పడిన తేలు తేలుతుందా? తేలు, ఇక్కడ తేలే ఉంటేనేమో కుట్టేది, పక్కన ఉన్న తేలు అంటేనేమో నీళ్ళ మీద తేలటం, కాబట్టి ఇది చేకానుప్రాస. వర్షంలో తడుస్తుంది. వర్ష అంటే అమ్మాయి, వర్షం అంటే వాన, చేకానుప్రాస. రామబాణం తగిలి వాలిపోయెను. వాలి అంటే సుగ్రీవుడు వాళ్ళ అన్న, వాలిపోయెను అంటే పడిపోయెను అని అర్థం, చేకానుప్రాస. ఆశావాది రచయిత ఆశావాది ప్రకాశరావు. ఆశావాది పాఠం ప్రక్రియ ముఖాముఖి. ఆశావాది పాఠం ఇతివృత్తం సాహితీ జీవనం. ఆశావాది ప్రకాశరావు గారికి 2021లో భారత ప్రభుత్వం ఏ పురస్కారంతో సత్కరించింది? పద్మశ్రీతో. ఆశావాది ప్రకాశరావు గారి రచనలు పుష్పాంజలి, అంతరంగ తరంగాలు, లోకలీలా సూక్తము, అవధాన చాటువులు, అవధాన దీపిక, అవధాన కౌముది, అవధాన వసంతము, అవధాన కళాతోరణం, ప్రత్యూష భవనములు. అవధానంలో ప్రశ్నలు అడిగేవారు పృచ్ఛకులు. అవధానంలో ఎన్ని విషయాల మీద మనసును ఏకాగ్రతతో నిలపాలి? 8. అష్టావధానంలో ప్రసిద్ధ అంశాలు కవిత్వం, కావ్య పఠనం, శాస్త్రార్థం, ఆకాశ పురాణం, లోకాభిరామాయణం, చదరంగం, వ్యస్తాక్షరి, పుష్పగణనం. ఈ 8 ప్రసిద్ధమైనవి. సంగీత గేయధారణతో అవధానంలో కొత్త ఒరవడి సృష్టించిన వారు సాయికృష్ణ యాచేంద్ర గారు. గోష్ఠి అనగా చర్చ, సల్లాపము, ఆసువు వేగం కలది. పృచ్ఛకులు ప్రశ్నించేవాడు. నేత్రం పర్యాయపదం, నయనం కన్ను, అక్షి చక్షు, నాన్న తండ్రి, జనకుడు పిత. కౌముది వెన్నెల, జ్యోత్స్న చంద్రిక. కవి ఇది నానార్థాలు చూడండి. కార్యకర్త, శుక్రుడు,
నీటికాకి. గురువు ఉపాధ్యాయుడు, బృహస్పతి తండ్రి. కృషి ప్రయత్నం, వ్యవసాయం, జీవనోపాధి. కృతులు వ్యుత్పత్తి అర్థం నెరవేరిన పని గలవారు, నేర్పరులు. పౌత్రుడు వ్యుత్పత్తి అర్థం కొడుకు, మనవడు. ఆచార్యుడు ఉత్పత్తి అర్థం వేద వ్యాఖ్యానం చేయువాడు, గురువు. దైవం వికృతి పదం దయ్యం. అక్కరం ప్రకృతి పదం అక్షరం. కార్యం కర్జ్యం, పద్యము పద్యం. కీర్తి కీర్తి. సందేహం సంధియం. ఇది చూడండి, ఇది కొత్తగా ఉంది. సందేహం సంధియం. వమ్ము వ్యర్థం, ఇది కూడా కొత్తగా ఉంది. కానుక కానిక. ఇది కవిత కైత. విజ్ఞానం విజ్ఞానం. ఎత్తి పొడుపు జాతీయం ఏ సందర్భంలో ఉపయోగిస్తారు? ఈ క్రింది వాణిలో జాతీయం ఒకటిచ్చి ఈ జాతీయాన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తారు అనేది కూడా బిట్టు అడుగుతున్నారు మనల్ని. కొంచెం వాటి మీద కూడా మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. ఈ ఎత్తి పొడుపు అంటే గత సంఘటనల వంకతో ఇప్పుడు బాధ పెట్టే సందర్భంలో ఈ పదాన్ని మనం ఈ జాతీయాన్ని వాడతాం. కత్తి మీద సాము చాలా ప్రమాదం అని చెప్పేటప్పుడు. తామర తంపర అంటే ఎక్కువగా. అష్టావధానం సంధి అష్ట ప్లస్ అవధానం, అష్టావధానం సవర్ణ దీర్ఘ సంధి. పుస్తకాకృతి పుస్తక ప్లస్ ఆకృతి సవర్ణ దీర్ఘ సంధి. నేత్రావధానులు నేత్ర ప్లస్ అవధానులు సవర్ణ దీర్ఘ సంధి. ఆద్యంతం ఆది ప్లస్ అంతం ఆద్యంతం యనాదేశ సంధి. ఉన్నతోద్యోగులు ఉన్నత ప్లస్ ఉద్యోగులు ఉన్నతోద్యోగులు గుణసంధి. రస ప్లస్ ఔచిత్యం రసౌచిత్యం వృద్ధి సంధి. దివ్యౌషధం దివ్య ప్లస్ ఔషధం దివ్యౌషధం వృద్ధి సంధి. దేవాలయం దేవ ప్లస్ ఆలయం దేవాలయం సవర్ణ దీర్ఘ సంధి. దేశౌన్నత్యం దేశ ప్లస్ ఔన్నత్యం దేశౌన్నత్యం. రసైక రస ప్లస్ ఏక వృద్ధి సంధి. వనౌషధి వన ప్లస్ ఔషధి వనౌషధి వృద్ధి సంధి. వసుధైక వసుధ ప్లస్ ఏక వసుధైక వృద్ధి సంధి. అష్టైశ్వర్యం అష్ట ప్లస్ ఐశ్వర్యం అష్టైశ్వర్యం వృద్ధి సంధి. మధుర భాషణం సమాసం మధురమైన భాషణం. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. 3 సంవత్సరాలు 3 అను సంఖ్య గల సంవత్సరాలు ద్విగు సమాసం. కళాగోష్ఠి కళలకు సంబంధించిన గోష్ఠి. షష్ఠీ తత్పురుష. నాకు పరీక్షలో మంచి మార్కులు వచ్చాయి అని రఫీ చెప్పాడు. పరోక్ష కథనం. తనకు పరీక్షలో మంచి మార్కులు వచ్చాయని రఫీ చెప్పాడు. పుష్కర బొమ్మలు బాగా వేస్తుంది అని వాళ్ళ నాన్న చెప్పాడు అన్నాడు. పుష్కర బొమ్మలు బాగా వేస్తుందని వాళ్ళ నాన్నగారు అన్నారు. మీరంతా ఎక్కడి నుంచి వస్తున్నారు అని శైలజ పిల్లలను అడిగింది. మీరంతా ఎక్కడి నుంచి వస్తున్నారని శైలజ పిల్లలను అడిగింది. నాకు ఈతంటే ఎంతో సరదా. ఈత కొట్టడం ఆరోగ్యం కూడా అని అక్షయ అన్నది. దీన్ని పరోక్ష కథనంలోకి మారిస్తే తనకు ఈతంటే ఎంతో సరదా అని, ఈత కొట్టడం ఆరోగ్యం కూడా అని అక్షయ అన్నది. ప్రత్యక్ష కథనంలో నేను పరోక్ష కథనంలో ఎలా మారుతుంది? తాను లేదా తనగా మారుతుంది. నన్ను తనను, నా తన నాతో తనతో, నాకు తనకు, మా తమ మాకు తమకు, మేము తాము. ఇది ఎర్రయన్నీ ప్రత్యక్ష కథనం, గ్రీన్ కలర్లయన్నీ పరోక్ష కథనం. ఏ దేశం మేగిన పాఠం రచయిత ఊటుకూరి లక్ష్మీకాంతం గారు. ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు తండ్రి నాలం కృష్ణారావు. ఏ దేశం మేగిన పాఠం ప్రక్రియ యాత్రా రచన. ఏ దేశం మేగిన అనేది ఎందులో నుంచి తీసుకున్నారు? నా విదేశీ పర్యటన అనుభవాలు అనే రచనలో నుంచి తీసుకున్నారు. లక్ష్మీకాంతమ్మ గారు సాంస్కృతిక పర్యటన కార్యక్రమంలో ఏ దేశాన్ని సందర్శించారు? జర్మనీ. మహాకవి కాళిదాసు రచనలన్నింటినీ ఆమూలాగ్రం అధ్యయనం చేసిన జర్మన్ ప్రొఫెసర్ శ్రీ రూబెన్. మాయనో రామ మాయనో ఇండిస్కీ అనే కావ్యాన్ని రాసిన మహాకవి సర్ ఎడ్వర్డ్ దాస్. సంస్కృతానికి చాలా సన్నిహితంగా ఉన్న భాష లిథువేనియా. తెలుగులో తొలి మహిళా యాత్రా చరిత్ర రచయిత్రి శ్రీమతి పోతం జానకమ్మ. పిక్చర్ ఆఫ్ ఇంగ్లాండ్ ఎప్పుడు ప్రచురించారు? 1876. అంటే శ్రీమతి పోతం జానకమ్మ గారు ఈమె రాసిన యాత్రా రచన ఏంటంటే జానకమ్మ ఇంగ్లాండ్ యాత్ర. దీనిని ఈమె ఇంగ్లీష్లోకి పిక్చర్ ఆఫ్ ఇంగ్లాండ్ అని
అనువదించారన్నమాట. అది 1876లో ప్రచురించారు. ఆటజని కాంచె యాత్రా రచయిత, గ్రంథకర్త ఎండ్లూరి సుధాకర్. ఇనపతెర వెనుక అనే యాత్రా రచనను రచించింది రావూరి భరద్వాజ. నవభారతి గ్రంథకర్త మాలతీ చందు. రష్యాలో స్నేహయాత్ర వాసా ప్రభావతి. నేను చూసిన అమెరికా అక్కినేని నాగేశ్వరరావు. ఇవన్నీ యాత్రా చరిత్రలు. కాశీ యాత్రా చరిత్ర ఏనుగుల వీరాస్వామి. జ్యోతలు అర్థం నమస్కారాలు. ఇందులో ఈ పాఠంలో ఏ దేశమైన పాఠంలో రచయిత 2-3 చోట్ల ఉపయోగించింది అన్నమాట. నేను 100 జ్యోతలు సమర్పించాను అని. జ్యోతలు అంటే నమస్కారాలు. సమాగమం కలయిక. సాధ్వి పతివ్రత. కలగుండు కలవరం. ఉత్కృష్టం గొప్పగా. అధిరోహించటం ఎక్కడం. జాబు పర్యాయపదాలు. ఉత్తరాలు లేఖలు. ఆదేశం పర్యాయపదాలు. ఆజ్ఞ అనుజ్ఞ. జ్ఞప్తి పర్యాయపదాలు. స్మృతి జ్ఞాపకం. దీపము వికృతి పదం దివ్య. మాణిక్యము వికృతి పదం మాణికం. యత్నం జతనం. యాత్ర జాతర. నిత్యము నిత్యలు. వాంజ్మయం సంధి. వాక్ ప్లస్ మయం వాంగ్మయం. ఇది కక్క గగ్గ ఇన్యాలోది టైపింగ్లో సరిగ్గా పడలేదు. అది వాంగ్మయం. వాక్ ప్లస్ మయం వాంగ్మయం. అనునాసిక సంధి. రాన్మణి రాట్ ప్లస్ మణి రాన్మణి. జగన్నాటకం జగత్ ప్లస్ నాటకం. మరున్నందనుడు మరుత్ ప్లస్ నందనుడు. షణ్ముఖుడు షట్ ప్లస్ ముఖుడు. ఇవన్నీ అనునాసిక సంధి. వర్గ ప్రథమాక్షరాలైన క చ ట త ప ఈ ఐదిటి యొక్క ధృత ప్రకృతం అంటే కాకి యొక్క ధృత ప్రకృతం క్, టా యొక్క ధృత ప్రకృతం ట్. అట్లా ఈ ధృత ప్రకృతాలకి నాగాని మాగాని ఈ 2 అనునాసికాలు పరమైనప్పుడు అనునాసిక సంధి అవుతుంది. అలాగే ఇందులోని ఇప్పుడు జగన్నాటకం ఉంది. జగత్ అన్నాడు కదా, జగత్ ప్లస్ నాటకం. ఇక్కడ తా ధృత ప్రకృతానికి నాపరమైంది. అప్పుడు ఇది సంధి జరిగినప్పుడు జగన్నాటకం ఇదిగో ఈ తవర్గంలో ఉన్న అనునాసికము వస్తుందన్నమాట. వస్తుంది. రాన్ మహేంద్రవరం రాట్ ప్లస్ మహేంద్రవరం రాన్ మహేంద్రవరం. వాక్ మహిమ వాక్ ప్లస్ మహిమ వాంగ్ మహిమ. సత్ ప్లస్ స్నుతి సన్నుతి. చిత్ ప్లస్ మయం చిన్మయం. ఇవన్నీ కూడా అనునాసిక సంధి. బెర్లిన్ నగరం విగ్రహవాక్యం. బెర్లిన్ అనే పేరుగల నగరము సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. శాస్త్రాభిమానం శాస్త్రం యొక్క అభిమాని షష్ఠీ తత్పురుష. పురాణ ఇతిహాసాలు పురాణము మరియు ఇతిహాసాలు ద్వంద్వ సమాసం. యాత్రానుభవం యాత్ర యొక్క అనుభవం షష్ఠీ తత్పురుష. సంసార సాగరం సంసారమనిడి సాగరం. ఇక్కడ సంసారానికి సాగరానికి తేడా లేదు. ఇవి కూడా వాక్యాలే అయితే వాటిల్లో ఉన్న మెయిన్ కంటెంట్ మాత్రమే నేను చెప్తున్నా. సంసారం అనేది సాగరం. రూపక సమాసం. ఉపమాన ఉపమేయాలకు భేదం లేనట్టుగా చెప్పడం అన్నమాట. ఇది రూపక అలంకారం. విద్యాధనం విద్య అనేది ధనం రూపక అలంకారం. కుసుమాక్షతలు ఇది కూడా రూపక అలంకారం. ఈ కుసుమాక్షతలోకి విగ్రహవాక్యాన్ని నాకు కామెంట్ చేయండి. రవి జామకాయను తిన్నాడు. ఇది కర్తరి వాక్యం. గాంధీ గారి చేత ఉప్పు సత్యాగ్రహం నడపబడింది. ఏ వాక్యం? కర్మణి వాక్యం. చికాగోలో స్వామి వివేకానంద గారిచే గొప్ప ఉపన్యాసాలు ఇవ్వబడ్డాయి. దీన్ని కర్తరి వాక్యంగా మార్చి రాయండి అన్నాడు. కర్తరి వాక్యంలో కర్త ప్రధానంగా ఉండాలి. స్వామి వివేకానంద చికాగోలో ఉపన్యాసాలు ఇచ్చారు. వ్యక్తి తన జీవితానుభవాలు అభిప్రాయాలను కలబోసి తనకు తానే రాసుకునే సాహితీ ప్రక్రియ ఆత్మకథ. నా చదువు పాఠ్యభాగం. రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. వడ్ల గింజలు, మార్గదర్శి, పుల్లంపేట జరీచీర, వీరపూజ, గులాబీ అత్తరు, కీలెరిగి వాత మొదలగునవి.
శ్రీపాద వారి రచనలు ఇవి ఏ రచనలు ఏ ప్రక్రియకు చెందినవి అంటే కథలు. శ్రీపాద వారి నవలలు శ్మశానవాటిక, మిథునరాగం. శ్రీపాద వారి నాటకాలు ప్రేమపాశం, రాజరాజు, రక్షాబంధనం. వైద్యశాస్త్ర గ్రంథం శ్రీపాద వారి వైద్యశాస్త్ర గ్రంథం ఆయుర్వేద యోగముక్తావళి. నా చదువు ప్రస్తుతం పాఠ్యభాగం ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే అనుభవాలు జ్ఞాపకాలు అనే దాంట్లో నుంచి తీసుకున్నారు. ఈ అనుభవాలు జ్ఞాపకాలు అనేది ఏంటిది అంటే శ్రీపాద వారి ఆత్మకథ. సత్యశోధన అనే ఆత్మకథ రచయిత ఎవరంటే గాంధీ. అదే ఆత్మకథ ఎవరిదంటే గాంధీది. దర్శి చెంచయ్య గారి ఆత్మకథ నేను నా దేశం. నా ఎరుక ఆత్మకథ ఆదిభట్ల నారాయణ. పింజారి ఆత్మకథ నాజర్. ఈ నాజర్ మనకి ఎక్కడొచ్చాడు? 3వ తరగతిలో నా బాల్యం పాఠం నాజర్ గురించే ఆయన రాసుకున్న ఆత్మకథలోనిది. అయితే ఆయన ఆత్మకథ పేరేం పేరంటే పింజారి. హంపి నుండి హరప్పా దాకా ఆత్మకథ రచయిత తిరుమల రామచంద్ర. నా గొడవ ఆత్మకథ కాళోజీ నారాయణరావు. నా అంతరంగ కథనం ఆత్మకథ బుచ్చిబాబు. సాలగ్రామం కపిలవాయి లింగమూర్తి. ప్రాప్యం అర్థం పొందదగినది. పారంగతుడు నిష్ణాతుడు. ప్రవర్తన నడవడిక. దీక్షాపరుడు అనుకున్న కార్యాన్ని నెరవేర్చేవాడు. ఉడాయించడం అంటే పారిపోవడం, వెళ్ళిపోవడం. మార్గం పర్యాయపదాలు తోవ, దారి. రహస్యం గుట్టు, మర్మం. గూడు గృహం, సదనం, ఆవాసం. సీమ ప్రాంతం, ప్రదేశం. మహిళ వనిత, స్త్రీ. ఇక్కడ ఇంతవరకు పర్యాయ పదాలు అయిపోయినాయి. ఇప్పుడు నానార్థాలు. పూనిక నానార్థం యత్నం, సన్నాహం. నిర్మాణం ఆకృతి, కల్పన. దృక్పథం అభిప్రాయం, మార్గం. పాదు కుదురు, ఆవాసం. సుతారం ఏమాత్రం, ఏ కొంచెమైనా. దేవలం దీనికి ప్రకృతి వికృతులు. దేవలం దేవాలయం. వీధి వీధి. ఇవన్నీ రెడ్ కలర్ అన్నీ వికృతులు, గ్రీన్ కలర్ అన్నీ ప్రకృతులు. నిదుర నిద్ర. చట్టం శాస్త్రం. రాత్రి రాత్రి. దిష్టి దృష్టి. సూర్యోదయం సూర్య ప్లస్ ఉదయం సూర్యోదయం గుణసంధి. విద్యార్థులు ప్లస్ అంటే విద్యార్థులంటే ఉకార సంధి. కలుగజొచ్చింది కలుగన్ ప్లస్ చొచ్చింది కలుగజొచ్చింది సరళాదేశ సంధి. కరుకుటమ్ము కరుకు ప్లస్ అమ్ము కరుకుటమ్ము. ఇక్కడ టా చూడండి, కరుకు ప్లస్ అమ్ము ఈ రెండు కలిపేటప్పుడు టా వస్తుంది కాబట్టి టొగాగం సంధి. నిలువుటద్దం నిలువు ప్లస్ అద్దం టొగాగం సంధి. పేరుటురము పేరుట్ ప్లస్ ఉరము. చిగురుటాకు చిగురుట్ ప్లస్ ఆకు ఈ కూడా టొగాగం సంధి. పొదరిల్లు పొదరుటిల్లు పొదరు ప్లస్ ఇల్లు. తూగుటుయ్యాల తూగు ప్లస్ ఉయ్యాల. పల్లెటూరు పల్లె ప్లస్ ఊరు. పండుటాకు పండు ప్లస్ ఆకు. పెంకుటిల్లు పెంకు ప్లస్ ఇల్లు. ఇంతవరకు టొగాగమ సందులు. సీత భర్త విగ్రహవాక్యం. సీత యొక్క భర్త షష్ఠీ తత్పురుష. బావి నీరు బావి అందలి నీరు సప్తమి తత్పురుష. అసాధ్యుడు సాధ్యుడు కానివాడు నైన్ తత్పురుష. అధర్మము ధర్మము కానిది నైన్ తత్పురుష. నిద్రాహారాలు నిద్ర ఆహారం ద్వంద్వ సమాసం. కొత్త వీధి కొత్తదైన వీధి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. తమ శిష్యులు అందరిలోనూ నాకే అగ్రతాంబూలం ఇచ్చరి. దీన్ని ఆధునిక వచనంలోకి మారిస్తే తన శిష్యులందరిలోనూ నాకే అగ్రతాంబూలం ఇచ్చారు. నేను మా నాన్నగారి అనుమతితో ఈ ఆడుకొనుటకు వెళ్ళేవాడిని. నేను మా నాన్నగారి అనుమతితో ఆడుకోవడానికి వెళ్ళేవాడిని. మధ్యాహ్నంబు వేళ తరచుగా పోయి దేవాలయ గోపురము పై ఎంతస్తున కూర్చొని ఉండు వాడిని. అంటే ఇది ఆధునిక వచనంలో మధ్యాహ్నం వేళ తరచుగా వెళ్ళి దేవాలయం గోడపై అంతస్తులో కూర్చొని ఉండేవాడిని. ఆకుపచ్చ శోకం కవి కొండేపోగు బి డేవిడ్ లివింగ్స్టన్. కొండేపోగు వారి కవితా సంపుటాలు అరణ్యంలో కేక, దగ్ధ దృశ్యం, ఆకుపచ్చ శోకం, దీపాలు. కుర్చీ చెప్పిన చర్చి కథలు, అపూర్వయానం ఇవన్నీ నవలలు. హరితం అర్థం ఆకుపచ్చని. ఉపద్రవం ప్రమాదం. బాహువులు భుజాలు చేతులు. ఛాయ నీడ. గరళం విషం. చెట్లు పర్యాయపదం. తరుగు వృక్షం. ముస్తాబు అలంకరణ సొగసు దిద్దుకోవడం. అలంకరణ సొగసు దిద్దుకోవడం ఈ మూడు వేరువేరు. జాడ ఆచూకీ ఆనవాలు. తాపం ఉక్కపోత వేడిమి.
సముద్రం, సాగరం, కడలి, అబ్ది, సంద్రం. ఎండ, నానా అర్థాలు చూడండి. ఎండ, వెలుగు, ఆతపం, ఇది కూడా కొత్తగా ఉంది. వెలుగు, ఆతపం ఎండాకి. కాలం, సమయం, నలుపు. కాయం, శరీరం, గురి, స్వభావం. జాడ, విధం, ఆచూకీ, దారి. దాహం, దప్పిక, కాలుట. పానకంలో బుడక, జాతీయం, అడ్డుపుల్ల, విఘ్నకారి. ఇప్పుడు చెప్పానా ఈ జాతీయాన్ని ఏ సందర్భంలో వాడుతున్నారు అని అడుగుతున్నారని. అడ్డుపుల్ల, విఘ్నకారి అనే సందర్భంలో వాడుతున్నాం. తామర తంపరగా అంటే ఎక్కువగా వృద్ధి, అభివృద్ధి అనే సందర్భాల్లో వాడతాం. కూర్చున్న కొమ్మను నరుక్కోవడం అంటే తనకు తానే హాని కలిగించుకోవడం అనే సందర్భంలో వాడతాం. నిమ్మకు నీరెత్తినట్లుగా అంటే తనకేమీ పట్టనట్లుగా. నడుం కట్టడం అంటే సిద్ధపడటం. కళ్ళెదుట, కళ్ళు ప్లస్ ఎదుట ఉత్వసంధి. చెట్టు ప్లస్ ఒక ఉత్వసంధి. నీడేది, నీడ ప్లస్ ఏది ఉత్వసంధి. ముస్తాబైన, ముస్తాబు ప్లస్ అయిన ఉత్వసంధి. తేనెటీగ, తేనె ప్లస్ ఈగ, తేనెటీగ టొగాగం సంధి. పడకటిల్లు, పడక ప్లస్ ఇల్లు టొగాగం సంధి. పర్యావరణం, పరి ప్లస్ ఆవరణం, పర్యావరణం యనాదేశ సంధి. బాలింతరాలు, బాలింత ప్లస్ ఆలు రుగాగం సంధి. చంద్రుని చేత చల్లని వెన్నెల ఇవ్వబడుతుంది. కత్తరి వాక్యం. చంద్రుడు చల్లని వెన్నెలను ఇస్తాడు. రైతుల చేత పంటలు పండించబడుతున్నాయి. రైతులు పంటలు పండిస్తారు. చెట్ల చేత ప్రాణవాయువు అందించబడుతుంది. చెట్లు ప్రాణవాయువును అందిస్తాయి. గోపి చేత మొక్క నాటబడింది. గోపి మొక్కను నాటాడు. చెట్టు చేమలు సమాసం, ద్వంద్వ సమాసం. ఆకుపచ్చ శోకం, ఆకుపచ్చనైన శోకం, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. జానెడు నీడ, జానెడైన నీడ, విశేషణ పూర్వపద. రావి చెట్టు, రావి అనే పేరు గల చెట్టు, సంభావన పూర్వపద. పచ్చని చెట్లు, పచ్చనైన చెట్లు, విశేషణ పూర్వపద. ఆక్టోపస్లా విస్తరించే మనిషి బాహువులు హరితాన్ని హాంఫర్ట్ చేస్తున్నాయి. లాగా, వలె ఉపమాలంకారం. ఒక్కో చోట నిలువెత్తు ప్లాస్టిక్ కొబ్బరి చెట్లు ముస్తాబైన శవాల్లా దర్శనమిస్తున్నాయి. శవాల్లా ఉపమాలంకారం. ఆమె కేశాలు నల్లని త్రాచు అన్నట్లున్నాయి. కేశాలని నల్లని తాచులాగా ఊహించుకున్నాడు కాబట్టి ఇక్కడ ఉత్ప్రేక్ష అలంకారం. అన్నట్లు అంటే ఉత్ప్రేక్ష, కీవర్డ్ అయితేనేమో అన్నట్లుగా. ఆ ఇటుకల బట్టీలు వారి పిల్లల బాల్యాన్ని సమాధి చేసిన ఈజిప్టు మమ్మీలు అన్నట్లున్నాయి. ఉత్ప్రేక్ష అలంకారం. ఇవి 9వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్లో, న్యూ టెక్స్ట్ బుక్లో గద్య భాగం. ఇందులో ఇంపార్టెంట్ బిట్స్. పోయినసారి టెట్లో కూడా ఎక్కువగా 9వ తరగతి నుంచే బిట్స్ అడిగారంటండి ఎస్జిటి వాళ్ళకు కూడా. కాబట్టి మీరు 8, 9 మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. అలాగే అట్టనే 6, 7 వదిలేయమని కాదు, అన్నిటిని కూడా చూడండి. ఎందుకంటే మనకి సిలబస్ 8 దాకానే కదా అని 9ని పై చూస్తాము. కానీ కొంచెం డెప్త్గా వెళ్ళి చదువుకుంటే మనకే మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకోసారి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.